బాపట్ల జిల్లా చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. రామకృష్ణాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, అభ్యర్థి కరణం వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వాయిద్యాలతో ర్యాలీలో పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. పట్టణంలోని వివిధ ప్రధాన రహదారుల్లో మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, కరణం వెంకటేష్, సతీమణి గీత కుటుంబ సభ్యులతో పాటు పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రచారాన్ని ముందుకొచ్చి కార్యక్రమాన్ని జయప్రదంగా దయచేసి అన్నలందరూ కూడా సహకరిస్తున్నారు. ఉన్న అన్నలు ప్రతిరోజు అన్ని నిద్రాహారాలు మానేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు కదిలారు, ప్రతి ఒక్క సోదరుని కదిలింది. మహిళలందరూ కూడా వచ్చారు, ప్రభావం పెట్టారు. అన్ని గ్రామాల నుంచి, అన్ని కులాల నుంచి, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీ వారు కూడా కలిసి మద్దతు తెలిపారు. చాలా విచిత్రమైన సంఘటన చీరాల్లో. బహుశా నేను ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొచ్చు, కానీ మిగతా వారందరూ కూడా మంచి ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి నమ్మకం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పథకాలు వారు ఇచ్చున్నారు, పథకాలను కూడా ఏ విధంగా ప్రవేశపెట్టున్నారు, ఏ విధంగా ఆచరణ పెట్టున్నారు చూస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఒకసారి మీ ర్యాలీ చూసిన వాళ్ళకి అందరూ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళమ్మ తల్లికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది కూడా, వారందరూ కూడా ఉత్సాహంగా చేరుతూ అన్ని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా అవతాతలకి, బాబాయ్ పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.